ఈటీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఇటు సర్వేయర్ తేజేశ్వరి హత్యపై అయితే ప్రెజెంట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఈ మర్డర్ కి సంబంధించి ప్రధానంగా ఇటు బ్యాంక్ మేనేజర్ పాత్రపై కూడా ఇటు పోలీసులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్ అలాగే అతని డ్రైవర్ కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో వారిద్దరి కోసం కూడా ఇటు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ హత్యకు సంబంధించి ప్రధానంగా బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు కీలకంగా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఇద్దరి కోసం కూడా ప్రత్యేకంగా పోలీసుల బృందం అయితే గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు బ్యాంక్ మేనేజర్తో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా కూడా ప్రజెంట్ ఇటు బ్యాంక్ మేనేజర్ని అయితే పాత్రపై అయితే ఇటు పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. వారిద్దరు ఇటు పోలీస్ అలాగే అతనికి సంబంధించిన డ్రైవర్ ఇద్దరు కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరి వారిద్దరి కోసమైతే గాలిస్తూ ఉన్నారు. ఇటు వీరిద్దరికి సంబంధించి కూడా ఇటు వివాహితర సంబంధం ఉన్న కారణంగానే ఈ హత్య చేసినట్లుగా కూడా ఇటు ప్రెజెంట్ పోలీసు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పెళ్లి తర్వాత ఇటు బ్యాంకు ఉద్యోగితో 2000 సార్లు కూడా మాట్లాడినట్లుగా కూడా ఇటు కాల్ డేటానైతే పోలీసులు గుర్తించారు. ఇటు ఈ నేపథ్యంలో ఇటు ప్రెజెంట్ పోలీసు కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటు పోలీసుల అదుపులో ప్రస్తుతం తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో పాటు కూడా మరో 3 నిందితులు కూడా ఉన్నారు. ఈ నెల 17 నుంచి కూడా కనిపించకుండా కూడా ఇటు గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ కూడా పోయిన పరిస్థితే కనిపిస్తోంది. ఇటు మరోవైపు చూసుకోవచ్చు, కర్నూలు జిల్లా పాణ్యం దగ్గర చెరువులో శవమై ఇటు తేజేశ్వర్ తేలాడు. మే 18వ తేదీన కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్కు చెందిన ఐశ్వర్యతో పెళ్లి జరిగింది. అయితే ఆ తర్వాత ఇటు తల్లిదండ్రుల వద్దని చెప్పినా కూడా వినకుండా ఐశ్వర్యతో అయితే వివాహం చేసుకున్నాడు. సో దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు అయితే ఒక దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇటు బ్యాంక్ మేనేజర్ అలాగే డ్రైవర్ ఎక్కడికి వెళ్లారు, కీలకంగా కూడా ఇటు వివాహితర సంబంధం ఉంది అన్నట్లుగా కూడా ఇటు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇద్దరి కోసం కూడా ఇటు పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇటు మర్డర్లో బ్యాంక్ మేనేజర్ పాత్రపై కూడా ఇటు కీలకంగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇటు మేనేజర్ అలాగే అతని డ్రైవర్ ఇద్దరు కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పలు బృందాలుగా ఏర్పడి మరి ఇద్దరి కోసం గాలిస్తూ ఉన్నారు. ఇటు పెళ్లి తర్వాత కూడా బ్యాంక్ ఉద్యోగితో ఐశ్వర్య దాదాపు 2000 సార్లు కూడా మాట్లాడినట్లుగా కూడా ఇటు కాల్ డేటానైతే ప్రస్తుతం పోలీసులు సంబంధం చేసుకోవడం తప్పు చేసిండా, లేకపోతే పిల్లాన్ని బాగా ప్రేమించి మంచి చూసుకోవడం ఆ తప్పు చేసిండా, ఏ తప్పు వల్ల మా బామ్మడిని ఇంత దారుణంగా చంపిండు సార్? అసలు సమాజం అసలు ఎటుపోతుంది సార్? అసలుకి కొంచెమన్నా ఆలోచన ఉండాలి. నిజంగా కనీసం అవును కొన్ని సంవత్సరాలు అయింది అంటే ఏమనుకోవచ్చు, 1 నెల కూడా నిందలేదు పెళ్లి చేసుకొని. ఆ పిల్లోనికి కనీసం గోరంట్లాగా కూడా అలాగే ఉంది, గోర్ల పెయింట్ కూడా సేమ్ అలాగే ఉంది. 5 రోజుల తర్వాత మాకు కనిపించిన ఆ బాడీ అసలు ఎంత దారుణంగా ఉందంటే చూడడానికి అసలు చూసి జీర్ణించుకోలేకపోతున్నాం మేము. అంటే 5 రోజుల క్రితం తేజేశ్వర్ గద్వాల నుండి కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ 5 రోజుల పీరియడ్లో తేజేశ్వర్ భార్య ఎక్కడ తమ ఇంట్లోనే ఉన్నారా, లేకుంటే తమ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? లేదు సార్, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. మా తేజ వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ అమ్మ తర్వాత అమ్మాయి ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్. అంటే ఈ 5 రోజుల పీరియడ్ తమ భర్త మిస్సింగ్ అయ్యారంటూ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ పీరియడ్లో ఆమె యొక్క రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఆమె యొక్క ఫేస్లో కానీ అలా ఏదన్నా రియాక్షన్స్ ఉన్నాయి గతంలో? అస్సలు లేవు సార్. అసలు అమ్మాయి నేను అందరం చూసి షాక్ అయినాం. అదే క్వశ్చన్ వేసుకున్నాం, ఎందుకు ఆ అమ్మాయి కనీసం భర్త పోయాడనే ఆలోచన కూడా లేకుండా జస్ట్ నార్మల్గా తిరుగుతుంది, జస్ట్ మామూలుగా జస్ట్ టీవీ చూస్తుంది, ఏమంటే ఫోన్ చూస్తుంది, ఏమంటే ఫోన్ మాడుతుంది, ఫోన్ చాటింగ్ చేస్తుంది. అసలు ఏంటి ఇంతకీ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అని మాకు అనుమానం వచ్చింది. కాకపోతే కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు కొంతమంది చూపించుకోలేరు. అలాగానే ఉందేమని మేము అనుకున్నాం సార్. అసలు ఇలా ఇది తెలిసిన తర్వాత మేమైతే అసలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కూడా మాకు అర్థం కావలేదు సార్. ఇంత దారుణంగా కూడా ఎవరెవరు ఉన్నారు? ప్రధానంగా ఈ యొక్క తేజేశ్వర్ని హతమార్చినటువంటి ఘటనలో భార్యతో పాటు అత్తతో మేనేజర్ సమ్ అఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం అసలు గతంలో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి వీరి మధ్య, ఏముందంటారు సార్? ఈ అమ్మాయి తర్వాత వీళ్ళ అమ్మ తర్వాత మన కర్నూలు బ్యాంకులో ఒక అతను మేనేజర్గా చేస్తున్నట అతను, తర్వాత అతను కార్ డ్రైవరు, తర్వాత వాళ్ళకి సహకరించిన ఒకరిద్దరు అట్లా సార్. వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ అమ్మాయిని ఎలా అంటే ఫిజికల్గా వాడుకోవడానికి ఏమనుకున్నో తెలియదు. కానీ ఈ అమ్మాయిని లోబడుచుకునేవాడు. తర్వాత ఒకవేళ వాళ్ళకి నిజంగా అంత ఇష్టం ఉంటే ఇంత దారుణంగా తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ తీసుకుపోయి వీని చంపడం అవసరం
ఎందుకు వస్తుంది? ఒకవేళ ఇష్టం లేదంటే కానీ ఆ రోజే వద్దు మాకు వద్దు అని వదిలేసింటే మా తేజ మాకు ప్రాణాలతో ఉంటుండే సార్. మాకైతే వీళ్ళ మీద అంటే ఫస్ట్ నుంచి అనుమానం ఉంది, కాకపోతే ఎందుకు అంత ముందుగా ప్రొసీడ్ అవుదామని మేము ఎప్పుడు ఓపెన్ కాలేదు. తర్వాత ఈరోజు మన ఎంక్వైరీలో మనకు తెలిసింది ఏమంటే వీళ్ళ ఈ అమ్మాయి వల్లనే, తర్వాత వాళ్ళ మేనేజర్ వల్లనే, తర్వాత వాళ్ళ అత్త వల్ల, వీళ్ళ వందలో వాళ్ళకి కావాలని ట్రాప్ చేసి దూరంగా తీసుకెళ్ళి అంత దారుణంగా చంపి కనీసము బాడీని మొహం కూడా చూసుకోలేకుండా విధంగా ఉంది సార్. అసలుకి చూసి మేము తట్టుకోలేకపోతాం సార్. అయితే తేజ సార్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, చెప్పండి. మీ బ్రదరు 5 రోజుల క్రితం వెళ్ళే సమయంలో ఏం చెప్పి వెళ్ళారు? అంటే గతంలో వీరికి ఎలాంటి అఫైర్స్ ఉన్నాయి? మీ బ్రదర్ యొక్క వైఫ్కి కావచ్చు లేదా మేనేజర్కి గతంలో ఎలాంటి రిలేషన్ ఉంది? వాళ్ళు ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు మ్యాచ్ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నాం సార్. ఫస్ట్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట 8 years నుంచి. అయితే వాళ్ళ మామయ్య ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మంచి వాళ్ళే అనుకొని మేము ఈ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొంతమంది తెలిసి ఉండడం వల్ల వీళ్ళు తెలుసు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే కూడా వీళ్ళని అడగొచ్చు అన్న ఉద్దేశంతో మేము ముందరికైనాం సార్. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది, తర్వాత మ్యాచ్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. అన్నీ ఫంక్షన్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక 5 days ఉండగా మ్యారేజ్కి ఈ అమ్మాయి కనబడతలేదు అని చెప్పి వాళ్ళ తల్లి నుంచి ఇన్ఫర్మేషన్ మా ఇంటికి వచ్చింది సార్. అంటే ఎవరైతే మీ బ్రదర్ యొక్క వైఫ్ వాళ్ళ అమ్మ ఉన్నారో, అంటే అత్త, వారికి తెలుసా ముందే ఇదంతా బ్యాంక్ మేనేజర్తో అఫైర్స్ ఉందని చెప్పి? మీ బ్రదర్ కూడా ఈ మధ్య కాలంలో గతంలో కూడా 1 year నుండి లవ్లో ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారన్నారు. ఏం జరిగింది అసలు? సార్ మా బ్రదర్ 1 year నుంచి లవ్లో ఉంది అన్నారు. ఎవరన్నారు నాకైతే తెలియదు సార్. పోయిన ఇయర్ డిసెంబర్లో ఆ సంబంధం మా ఇంటికి వచ్చింది. అంతకుముందు జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే మా బ్రదర్ ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లు అవుతున్నప్పుడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఉండింటే చక్కగా మా తమ్ముడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇంట్లో చెప్పేవాడు. కాకపోతే ఈ ఫ్యామిలీ ముందరకై రాదు కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి. అంటే మీ వదిన మీ ఇంట్లోనే ఉన్నారు, మీ బ్రదర్ 5 రోజుల క్రితం మిస్సింగ్ అయ్యారు కదా. అంటే మీ వదిన మీద మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది? ఎలా తెలిసింది అసలు? నాకు ఫస్ట్ నుంచి అమ్మ మీదనే డౌట్ సార్. ఎందుకంటే మ్యారేజ్ అయిన రోజు నుంచి నేను ఇంట్లో లేను సార్, నేను బయటకు వచ్చేసిన. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాను సార్. మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడే నేను వారి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా సో వేరే వాళ్ళ నుంచి నాకు ఇట్లా కొన్ని సో మ్యాటర్లు తెలిసినాయి. వాటిని నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకునే లోపే మా తమ్ముడు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సార్. నేను అది అందుకే నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఏ రోజైతే అమ్మ నాన్నను మా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది అనే నమ్మకం నాకు వచ్చినప్పుడు నేను ఇంటికి వస్తున్నా అని చెప్పి నేను బయట ఉన్నాను సార్. అయితే 17th నైట్ నాకు కాల్ వచ్చింది సార్, మీ తమ్ముడు కనబడట్లేదు అని చెప్పి. ఆ రోజు నేను ఇంటికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ PSలో కంప్లీట్ ఇచ్చాను సార్.